ఫ్రెండ్స్, నైజీరియన్ అమెరికన్ డాక్టర్ ఒక మైండ్ బ్లోయింగ్ అద్భుతమైన పని చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ షో రియల్ టాక్స్. డాక్టర్ ఓలింగ్ కోరికౌట్ చేసిన పనికి మొత్తం సైంటిస్టులకే దిమ్మ తిరిగిపోయింది. ఒక బేబీని గర్భం నుంచి బయటికి తీసి ఆపరేషన్ చేసి మళ్ళీ తిరిగి గర్భంలోనే పెట్టేశారు. ఈ సీన్ చెప్తుంటే సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉంది కదా, బట్ ఇది రియల్ లైఫ్ లో జరిగింది. టెక్సాస్ లో ఒక చిల్డ్రన్ ఫెటల్ సెంటర్ కోఆర్డినేటర్ అయిన డాక్టర్ ఓల్టో 23 వారాల గర్భంలో ఉన్నది ఇంకా పుట్టని ఒక చిన్న ప్రాణంపై సర్జరీ చేయడం అంటే మన ఫేవరెట్ హీరో మూవీని ఫస్ట్ షో అది కూడా ఫ్రీగా చూసినంత లెవెల్లో గూస్ బంప్స్ వస్తాయి. ఆ చిన్న బేబీకి కడుపులో ఒక ట్యూమర్, అది తీసిపోతే లైఫ్ టైం ప్రాబ్లం. అలా అని అది సింపుల్ గా చిన్న జాబ్ కాదు. 5 hours నాన్ స్టాప్ గా సర్జరీ చేశారు. 90% రిమూవ్ చేసేసారు ఆ ట్యూమర్ ని. తిరిగి గర్భంలో కూడా యాస్టీస్ గా పెట్టేశారు. నా దృష్టిలో ఈయన ఒక డాక్టర్ కాదు, స్వయంగా దేవుడే. హ్యాట్స్ ఆఫ్. వరల్డ్ లో ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఈ సర్జరీ చేసిన 3 months తర్వాత మార్గరెట్ బౌమర్ ఒక క్వీన్ లాంటి హెల్తీ బేబీకి జన్మనిచ్చారు. ఆ బుజ్జి పాప వెయిట్ 2.4 kgs. తన ఒక మిరాకల్ బేబీ. ఇప్పుడు ఆ పాప 8 years old. చాలా హ్యాపీగా హెల్తీగా ఉంది. సో ఫ్రెండ్స్, సినిమాల్లో కాదు, రియల్ లైఫ్ లో కూడా ఇది ఒక బ్లాక్ బస్టర్. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్, మీ అశోక్ వైజాగ్.